చిన్న ఉపమానం దృష్టాంతం చెప్పి నేను వివరిస్తున్నాను. ఈ శ్రద్ధను కూర్చోండి. ఒక పట్టణంలో ఏం జరిగింది తెలుసండి. డాక్టర్ ఉన్నాడండి. ఒక డాక్టర్ ఎటువంటి ప్రాక్టీస్ తెలుస్తుంది వారికి. వారి హస్తవాది చాలా అద్భుతంగా ఉందండి. వారి చేతితో ఏదైనా మందు ఇచ్చినారా ఆ పేషెంట్ కి రోగం పోవాల్సిందేది. ఒకనాడు వారి డిస్పెన్సరీ రాత్రి 8 గంటలకి క్లోజ్ చేశాడండి. రాత్రి 8 గంటలకి వారి ఆసుపత్రి మూసేశారు. బయటకు వస్తున్నాడు ఆ డాక్టర్. వెంటనే ఒక ఆయన వచ్చి, డాక్టర్ గారు కడుపులో తిప్పుతున్నది మందు ఇవ్వండి అన్నాడండి. డాక్టర్ గారు ఏమన్నారు, నాయన 30 సంవత్సరాల నుంచి నేను ఒక పద్ధతి అవలంబిస్తున్నాను. రాత్రి 8 గంటలకి నా డిస్పెన్సరీ క్లోజ్ చేస్తే ఇక మళ్ళా తెరవను, అంటే పొద్దున్న తెరవాల్సిందే కానీ ఇప్పుడు తెరవను. నువ్వు కావాలంటే మందు నా సమీపం ఫర్లాంగ్ దూరంలో నా ఇల్లు ఉంది, అక్కడికి రా, నీకు మందు ఇస్తాను, కడుపు నొప్పి పోతుందన్నారు. వీడేమన్నాడు తెలుసండి, స్వామి క్షమించండి, నా కడుపు నొప్పి చాలా తీవ్రంగా ఉంది, అంత దూరం నేను అసలు నడవలేను, మీరు ఇప్పుడే ఒకసారి ఓపెన్ చేసి నాకు మందు ఇవ్వండి, ఆసుపత్రి తెరవండి అన్నా. ఇద్దరికి చేయలేదండి. ఆఖరికి డాక్టర్ గారండి వారు చేయబట్టుకుని నెమ్మదిగా ఇంటికి తీసుకుపోతున్నాడు బలాత్కారంగా. తీసుకుపోతుంటే ఈ దారిలోనండి ఈ పేషెంట్ అంటే రోగి కడుపులో తిప్పడం జాస్తి అయిపోయి కాళ్ళ మీద పడ్డాడండి. అప్పుడు డాక్టర్ వీడిని వదిలించుకోలేక జేబులో ఒక మాత్ర ఉందండి, ఆ మాత్ర తీసి వాడికి ఇచ్చాడు డాక్టర్. నాయనా ఈ మాత్ర నువ్వు తప్పడించు, నవలొద్దు మింగద్దు, తప్పడిస్తూ నీ కడుపు నొప్పి పోతుంది అన్నాడండి. వాడు విశ్వాసం చేత నోట్లో వేసుకుని తప్పడిస్తున్నాడండి. ఇద్దరు కలిసి కొంత దూరం పోయినారు. డాక్టర్ అడుగుతున్నాడు, ఎట్లా ఉంది నీ కడుపు నొప్పి? సగం తగ్గిపోయింది అన్నాడండి. అప్పుడు ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు, నేను నా ఇంటికి వెళ్తానండి. ఈ రోజు పోతున్నాడండి ఇంటికి కడుపు నొప్పి ఆయన. దారిలో వాడికి సందేహం కలిగింది, నేను ఎంత తప్పడించినా ఇది కరగటం లేదు, ఈ పాడు మాత్రం ఏమిటో అని ఇట్లాగే లైట్ వెలుగుతుంటే ఈ చేతిలో ఊసి చూసుకున్నాడండి, ఏమిటో మాత్ర. అది మాత్ర కాదండి, కోటు గుండి అండి, కోటు గుండి అది. డాక్టర్ గారు మీరు పాడు పడలేక జేబులో ఏదో తీసి పారేశాడంటే ఆ గుండి తప్పడిస్తే వాడికి సగం కడుపు నొప్పిపోయిందండి. వాడికి ఏంటంటే అన్యాయంగా ఉంటే ఎక్కడైనా గుండెని తప్పడిస్తే కడుపు నొప్పిపోతుందా? ఫెయిట్ అపాన్ ది డాక్టర్, ఫెయిట్ అపాన్ ది మాస్టర్. అది గురువు మీద కానీ దైవం మీద కానీ ఈ విశ్వాసం అనేది ప్రబలమైనటువంటి ఫలితం కలుగు చేస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ విధంగా జ్ఞానం యొక్క మహిమను గుర్తి అనేక విధాలుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఈ పవిత్రమైనటువంటి అధ్యాయమును పూర్తి చేసినారు.